సో ఇక్కడ ఈఎంఆర్ఎస్ జేఎస్ఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసి 6 పార్ట్స్ అంటే టైర్ 1లో 6 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి 6 పార్ట్స్లో పార్ట్ 1 వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, పార్ట్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, పార్ట్ 3 జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, పార్ట్ 4 కంప్యూటర్ ఆపరేషన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, పార్ట్ 5 వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, ఇది జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, పార్ట్ 6 వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్ జనరల్ హిందీ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇది వచ్చేసి ఓవరాల్గా ప్రిలిమినరీ టెస్ట్ టైర్ 1 జేఎస్ఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్. నెక్స్ట్ టైర్ 2 గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్లోనే. టైర్ 3లో వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కండక్టెడ్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ పైన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్ 50 మార్క్స్, మినిమం ఎలిజిబిలిటీ 20 మార్క్స్ వస్తే మినిమం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే టైర్ 3లో ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళని టైర్ 2 ద్వారా సెలెక్ట్ చేసి ఫైనల్గా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద జేఎస్ఏ బిలాంగ్స్ టు ద ఈఎంఆర్ఎస్ 2025. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, దీనిలో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. 1/3 నెగిటివ్ మార్క్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్తో ట్యూన్ అవ్వండి మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.